జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. జగన్ 2.0 కార్యకర్తలకు పెద్దపీట వేస్తా మాజీ ముఖ్యమంత్రి జగన్ హామీ. షెడ్యూల్ ఏరియాలోని 100% ఉద్యోగాలు కల్పించాలి గిరిజనుల డిమాండ్. ఉగ్రదాడిని వ్యతిరేకంగా శ్రీకాకుళం నగరంలో ప్రజావేదిక ఆధ్వర్యంలో ర్యాలీ. మత సామరస్యం కాపాడాలంటూ నినాదాలు. పీర్ల పంజా భూ అక్రమణలపై వక్ఫ్ బోర్డు అధికారులు విచారణ. మండల టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో వినతి పత్రం. జగన్ 2.0 కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. గురువారం తాడేపల్లిలోని పిఠాపురం, కుప్పం, కదిరి, మార్కాపురం నియోజకవర్గాల కార్యకర్తలతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వ పాలన తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని చెప్పారు. కుప్పం మున్సిపాలిటీలో 19 వార్డులను వైసీపీ గెలుచుకున్నదంటే అన్యాయంగా మున్సిపల్ చైర్మన్ పీఠం లాక్కున్నారని ఆరోపించారు. ఇక ప్రభుత్వం నుంచి ఎన్ని వేధింపులు వస్తున్నా కూడా కార్యకర్తలకు తెగువ పోరాడుతున్నారని కొనియాడారు. ఇక జగన్ 2.0 కార్యకర్తలకు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో చూస్తారని చెప్పారు. కుప్పం నియోజకవర్గం నుంచి గెలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 సార్లు సీఎంగా పనిచేసిన తన సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారని ఆరోపించారు. కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీ చేసింది, రెవెన్యూ డివిజన్ చేసింది వైసీపీ ప్రభుత్వమని చెప్పారు. చివరికి కుప్పం నియోజకవర్గానికి మంచినీరు కూడా చంద్రబాబు సరఫరా చేయలేకపోయారని విమర్శించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ నుంచి వచ్చిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు, అదేవిధంగా ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి వచ్చిన ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, అదేవిధంగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాన్లపేంట నుంచి వచ్చిన ఎంపీటీసీలందరికీ కూడా, అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి, కుప్పం మున్సిపాలిటీ నుంచి వచ్చిన కౌన్సిలర్లందరికీ కూడా, ఇంకా వేరే కాక ఆయా జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలు ఎవరెవరైతే వచ్చారో అందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న సంగతి నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. కలియుగంలో ఉన్నాము, రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ 12 నెలలు 11 నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. అంతటి దారుణమైన దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉన్న, రాక్షసుల పరిపాలన చేస్తూ ఉన్న ఈ పాలనలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ, రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు, ఎంపీటీసీలమైనా కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో, ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు, విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగువతో ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ అందరూ కూడా గొప్ప తెగువ చూపించారు. మీ అందరి తెగువకు, విలువల పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. మన రాజకీయాలకు, చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ 12 నెలలు ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి,
ఈ 12 నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి. ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా, మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం. దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు. మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్. అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడడం దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎప్పుడూ ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు. ఆశ్చర్యం కలిగించే విధంగా ఇద్దరి మధ్య తేడా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన ఈ ప్రాంతాలకు సంబంధించిన సంఖ్యాబలం చూస్తే సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో 7 ఎంపీటీసీ స్థానాలు ఉంటే అందులో ప్రజలు ఓట్లేస్తే వైఎస్ఆర్సీపీ గుర్తు మీద గెలిచిన మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకంగా 7 మందిలో 6 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు. తెలుగుదేశం పార్టీకి ఉన్నది కేవలం 1. మరి అలాంటప్పుడు ఎంపీపీ పదవి ఎవరికి రావాలి? ఎంపీపీ పదవి వైఎస్ఆర్సీపీకి రావాలి. తెలుగుదేశం పార్టీకి ఒకడు ఉన్న జీవో నెంబర్ 3ని యథావిధిగా అమలు చేయండి, లేదా ప్రత్యామ్నాయంగా మరో జీవోని తీసుకుని వచ్చి షెడ్యూల్ ఏరియాలోని 100% ఉద్యోగాలు కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన మెగా డిఎస్సీపై ఆదివాసీ బిడ్డలు గుర్రుగా ఉన్నారు. అయితే మెగా డిఎస్సీ వల్ల గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగడుతూ ఆదివాసులందరూ కూడా ఏకమై నిరసన బాటలు మొదలుపెట్టారు. ఇక ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన మెగా డిఎస్సీ వలన మునిపెనుడు కూడా లేనంతగా విధంగా కూడా గిరిజన విద్యార్థులకు అపార నష్టం జరుగుతుందని గిరిపుత్రులు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారు. మెగా డిఎస్సీని కూడా రద్దు చేసి స్పెషల్ ఏజెన్సీని కూడా కేటాయించి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసిన కోరుతూ కూడా గిరిజనులు శుక్రవారం సంపూర్ణ బంద్ను కూడా నిర్వహించారు. ఇక ఈ నేపథ్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్ పరిధిలోని 22 మండలాల్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో శాంతియుతంగా స్వచ్ఛందంగా గిరిజనులు చేపట్టిన నిరవధిక బంద్కు దుకాణాలు, ప్రభుత్వ అదేవిధంగా ప్రైవేటు కార్యాలయాలకు మూసివేశారు. వాహనాలు రాకపోకలు కూడా ఆగమయ్యాయి. ఇక ఉదయం నుండే ప్రారంభమైన బంద్లో గిరిజన నాయకులు, విద్యార్థులు పాల్గొని ప్రభుత్వానికి మెగా డిఎస్సీని కూడా రద్దు చేయాలని, ఏజెన్సీ స్పెషల్ డిఎస్పీ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా యూ వాంట్ జస్టిస్ అంటూ కూడా రోడ్లపై బైఠాయించి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు తెలియజేశారు. అదేవిధంగా ఈ బంద్కు గిరిజనుల ఉద్యోగులు, అదేవిధంగా నిరుద్యోగులు, ఆదివాసీ ఉద్యోగ సంఘాల, గిరిజన ప్రజా సంఘాలు వారి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. జీవో నెంబర్ 3ని అమలు చేయాలా, పోయినటువంటి జీవో నెంబర్ 3ని కొత్త జీవోని తీసుకొచ్చి ఏజెన్సీలు ఉన్నటువంటి గిరిజనులకు 100% ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక కార్యక్రమం మీద మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మనకి మెగా డిఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి మెగా డిఎస్సీని మీ అందరం కూడా స్వాగతించడం. కాకపోతే మెగా డిఎస్సీలో మా పాడేరు నుంచి చింతూరు వరకు తీసుకున్నట్టయితే కనుక పాడేరు నుంచి చింతూరు వరకు మాకు మొత్తం 20 నుంచి 22 మండలాల వరకు ఉంటాయి. 22 మండలాల్లో కనీసం కేవలం ఒక 30 ఉద్యోగాలు మాత్రమే కేటాయించి 24 ఉద్యోగాలు పాడికి, అలాగే ఒక 6 ఉద్యోగాలు కేవలం చోడవరం నియోజకవర్గాన్ని కేటాయించడం అనేది నిజంగా గిరిజన పట్ల చిత్తశుద్ధి లేనటువంటి చర్యగా మేము తీసుకున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి మరొకసారి ఈ మెగా డిఎస్సీని ఆఫ్ చేసి ఈ మెగా డిఎస్సీ కంటే ముందు ఏజెన్సీ డిఎస్సీని ప్రకటించి ఏజెన్సీ డిఎస్సీ 100% ఉద్యోగాలు గిరిజనులతోనే నింపాలనేటువంటి నిదానంతో ఈరోజు మన్యం బంద్ను ప్రకటించి మన్యం బంద్ ద్వారా ప్రతి పంచాయతీల్లో ప్రతి హెడ్-క్వార్టర్లో కూడా మేము ఈ కార్యక్రమం చేయడం మొదలుపెట్టాం. కాబట్టి జీవో నెంబర్ 3ని మీరు అమలు చేయడం, లేదా జీవో నెంబర్ 3లో కొత్త జీవోను తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేయడం, లేదా మెగా డిఎస్సీని ఆఫ్ చేసి ఏజెన్సీ డిఎస్సీని ప్రకటించి ఏజెన్సీ డిఎస్సీ ద్వారా కొత్త ఉద్యోగాలు ఇచ్చి 100% ఉద్యోగాలు గిరిజనులతో నింపకపోయినట్లయితే కనుక రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేసేటువంటి అవకాశం ఆలోచనలు ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మా ఆదివాసుల యొక్క ఉద్యోగాన్ని, ఆదివాసుల యొక్క బాధని, ఆదివాసుల యొక్క
ఈ విధానాలన్నీ బాగోగులను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకోకపోతే కనుక ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వాన్ని కూడా దించేటువంటి విధంగా మేమందరం ఆలోచన చేసి నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తానని తెలియజేసుకుంటూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శ్రీకాకుళం నగరంలో ప్రజావేదిక ఆధ్వర్యంలో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. నగరంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఇక ఉగ్రవాదము నశించాలి, జాతీయ సమైక్యత సమగ్రత వర్ధిల్లాలి, ఇక మత సామరస్యం కాపాడాలంటూ కూడా నినాదాలు చేస్తూ శ్రీకాకుళం నగరంలో 7 రోడ్లు కూడా నుంచి కూడా పాల్కొండ రోడ్డు మీదుగా డే అండ్ నైట్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్ దాటుతూ కోడి రామ్మూర్తి స్టేడియంకు చేరుకున్నారు. ముందుగా ర్యాలీను ప్రముఖ వైద్యులు డాక్టర్ కరుగుల సుధీర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఓ ర్యాలీ తీయడం జరిగింది. ఈ భారీ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉగ్రవాదం భారతదేశం నశించాలని. నేను జరిగిన పహల్గామ దాడిలో కానీ, అంతకుముందు జరిగిన పుల్వామా అటాక్ సైనిక దాడి మీద కానీ ప్రతి భారతీయుడు స్పందించి యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులే కాకుండా ప్రపంచ దేశ అధినేతలందరూ కూడా ఈ దురదృష్టకర దుర్మార్గపు చర్యని ఖండించిన సంగతి మనందరికీ తెలిసిందే. జై భారత్ మాతాకి బోలో అని నినాదాలు చేస్తున్నట్టు ఒళ్ళంతా పులకరించి మనసంతా బాధతో ఎంతో అనిపించింది. ఇటువంటి దుశ్చర్యలను మనం దుర్మార్గాల్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కాన్ చెప్పినట్టు భారతదేశం ఎటువంటి పరిస్థితుల్లోనూ సమైక్యంగా అభివృద్ధి పథంలో పనిచేసే పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ని కొల్లగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్లానే ఇది అని తెలియజేసుకుంటూ ఇటువంటి దుశ్చర్యలను దుర్మార్గాల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తిప్పుకొట్టాలని కోరుతున్నాను. ఉగ్రవాది దాడులు పర్యాటకుల మీద చేయడం చాలా దురదృష్టకరం. అది భారతదేశం మొత్తం భారతీయ పౌరులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ నిరసనలు దేశవ్యాప్తంగా వస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. దాన్ని బట్టి చూస్తే ఎంత దారుణమో అనేది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉగ్రవాదులు కాశ్మీరు సమస్య మీద పరిష్కారాలు వెతుకుతున్నూ భారతదేశం శాంతిగా ఉందన్న ఉద్దేశంతోనే అశాంతిని కలుగజేయడం అనేది దురదృష్టకరం, పిరికితనం చర్య. అందుకు దేశం మొత్తం ఏకమై భారతదేశం ఏ చర్య తీసుకున్నా సరే భారతీయ పౌరులందరూ వెనకున్నాం, మేమంతా కలిసి నడుస్తాం, ఏకమవుతామని చెప్పి నినాదాలతో ఈవేళ ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం రూపుమాపాలి అని చెప్పి ఈ స్లోగన్స్ ఇవ్వడం వల్ల ఉద్దేశం అర్థం చేసుకుని ఇకనైనా ఉగ్రవాదులు వాళ్ళు పెరిగితన చర్యలని మాని భారతదేశంలో ఉన్న శాంతిని స్థిరింపచేయాలని చెప్పి మేమందరం భారతీయ పౌరులుగా ఈవేళ కలిసి నడుద్దామని ప్రజావేదిక తరఫున వివిధ స్వచ్ఛంద సంస్థల తరఫున మేము కలిసి నడుద్దామనే ఉద్దేశంతో మేమంతా ఏకమవుదామని చెప్పి చేస్తున్నారు. ఈ ఉగ్రవాదాన్ని నశింప చేయాలి అంటే ప్రపంచ దేశాలంతా ఏకమయ్యి ఉగ్రవాదాన్ని నశింప చేయాలి. ఇది భారతదేశ పౌరులందరూ కోరిక. అందుకు ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా సరే ప్రజలందరం పౌరులందరం ఏకమవుతాం అని చెప్పి కోరుకుంటూ ప్రొఫెసర్ విష్ణుమూర్తి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవేళ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఈరోజు శ్రీకాకుళంలో 7 రోడ్ జంక్షన్ నుండి కోడి రామ్మూర్తి స్టేడియం వరకు భారీ ర్యాలీ అనేది అతిరథ మహాశైలు పెద్దలతో ఇక్కడ చేయడం జరిగింది. ఈ ర్యాలీ అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనివల్ల చాలామంది అమాయక ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాలకి ఇది తీరని లోటు. ఇలాంటి ఉగ్రవాద దాడులకు నిరసనగా మనం పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని దీనికి సంఘీభావం తెలపాలి. ఇలాంటి దుశ్చర్యలు మళ్ళీ పాల్గొకుండా అటువైపు పాకిస్తాన్ ప్రభుత్వం ఇటు మన ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాద దాడిని పూర్తిగా ఖండించాలి. ఇవి నిర్మూలించే వరకు మనం అందరూ సమైక్యంగా ఐక్యతతో కష్టపడి ఇలాంటివి ఎప్పుడు జరగకుండా రూపుమాపే ప్రయత్నం చేయాలి. ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా రక్కపల్లి మండలం చిన్న పోదిలగల్లం గ్రామ పీర్ల పంచ భూ అక్రమణపై వక్ఫ్ బోర్డు అధికారులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా మండలంలో చిన్నబోదిగల్లం గ్రామానికి సంబంధించిన 3.06 ఎకరాల పీర్ల పంజా భూమి అక్రమణకు గురైందని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు వక్ఫ్ బోర్డు నుండి హాజరైన విచారణ అధికారి ఏకే నజీర్ సాహెబ్ అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అహ్మద్ మొహిద్దీన్ కలిసి గ్రామస్తులు గ్రామ పెద్దల సమక్షంలో విచారణ జరిపారు. ఈ యొక్క భూమి తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని వక్ఫ్ బోర్డు విచారణ అధికారికి మండల టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేశ్వర ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. మా తండ్రి పేరు షేక్ మొహిద్దీన్,
నేను చిన్నబోతుగలం గ్రామంలో కమిటీ ప్రెసిడెంట్గా మా గ్రామస్తులు నన్ను పెట్టుకున్నారు. దాని ద్వారాగా పేర్లమాను తాలూకా కేసు నేను టేకప్ చేశాను. సర్వే నెంబరు 143/2. కానీ ఆ తాలూకా పొలం అనేది సచ్చిలరాము 3 ఎకరాల 6 సెంట్లు సత్యనారాయణ శాస్త్రి బహదూర్ గారు 1912లోని గ్రామానికి దాన ధర్మం చేశారు పేర్ల మానుగా. తర్వాత దాన్ని షేక్ నూరామాది గారికి దాన ధర్మం చేశారు. అప్పుడు ఉండి పెత్తందాడు గారు. దాని తర్వాత 1936లోనే షేక్ నూరామాది గారికి సచ్చిల రామకృష్ణ బహదూర్ గారికి పొన్ను కట్టి ఉన్నారు. ఆయన ఆదవలేని అంటే పెత్తందాడు గారు నూరామాది గారు పొన్ను కట్టారు. దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత తనాతరం అంత కుమారుడు షేక్ ఫరీద్ గారు ఆయన పెత్తందాడు గారు పోతేనేమో పోతే అబ్దుల్ గారు, షేక్ మదీనా గారు, హుసేన్ గారికి నలుగురికి మళ్ళా 41 శిస్తికి ఇచ్చారు. 20 రూపాయల శిస్తికి. కొన్ని రోజులు ఆయన శిస్తికి వాళ్ళు నలుగురు కలిసి శిస్తి చేశారు పేర్లమానం. దాని తరబడి శిస్తి తర్వాత ఈ గ్రామాలకు పెత్తందాడి గారు టైంలోని ఏజ్ ఎక్కువైపోవడం వల్ల ఆయన ఎక్కువ శ్రమ పడి వెళ్ళలేకపోవడం వల్ల రైమాన్ అని అబ్దుల్ గారు కుమారుడు షేక్ రైమాన్ గారు అంటే ఎండి రైమాన్ గారు ఆయన ఈ తాలూకా 59లోనే టెన్వల్లోని 3 ఎకరాల 6 సెంట్లు ఆయన పేరు మీద గ్రామస్తులకి తెలకుండా పట్ట పొందుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దబోతుగలం రెవెన్యూలో 143 సర్వే నెంబర్ 143/2లో 3 ఎకరాల 6 సెంట్లు భూమి ఉంది. ఆ భూమిని ఈ మధ్య ఏపీఎస్సి ద్వారా ఏపీఎస్సి భూముల వాళ్ళకి ఇక్కడ R&R ద్వారా ప్యాకేజ్ ఇద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఇల్లు కట్టించి ఇవ్వడానికి 151 ఎకరాన్ని ఈ ఏరియాలో తీసుకోవడం జరిగింది. అందులో 143/2లో 3 ఎకరాల 6 సెంట్లు ఉంది. ఆ భూమి 1912లో చల్లా సత్యనారాయణ శాస్త్రి గారు అని చెప్పి ఒక ఆయన పేర్ల మాన్యానికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు నూర్ అహ్మద్ గారు అనే పెత్తందారుడు ఈ గ్రామంలో ఉండేవారు. ఆ పెత్తందారుడు ద్వారా గ్రామానికి ఇవ్వడం జరిగింది. అలాగే హిందూ దేవాలయాల్లో దేవుడి మాన్యం అంటారు, ఇక్కడ పేర్ల మాన్యం అంటారు. అక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంటుంది, ఇక్కడ వక్ఫ్ బోర్డు ఉంటుంది. అయితే పెత్తందారులు మారుతూ ఉంటారు, పెత్తందారులు వస్తూ ఉంటారు. అలాగే కాలక్రమేణా కొన్నాళ్ళ తర్వాత ఒక పెత్తందారుడు కొంతమందికి 20 రూపాయలకి శిస్తికిస్తే ఆ భూమిని వాళ్ళ వారసులు ఈరోజు ఈ భూమి మాదే అని చెప్పి దొంగ రికార్డులు సృష్టించుకుని ఈ భూమిపైకి రావడం జరిగింది. ఆ రోజు 98-99 సంవత్సరాల్లో ఈ భూమిపై అప్పుడు గ్రామస్తులందరూ కూడా అప్పుడు రెవెన్యూ వారికి పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు రెవెన్యూ వారు పోలీసు వారు వక్ఫ్ బోర్డు వారు కలిసి ఈ భూమి గ్రామానికి సంబంధించింది వక్ఫ్ బోర్డుకు సంబంధించింది అని చెప్పి ఆ రోజు వీళ్ళందరికీ అప్పచెప్పడం జరిగింది. కానీ ఈరోజు చాలామంది అప్పుడు ఎవరైతే వారసులు ఉన్నారో భూమి శిస్తికి తీసుకున్న వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి భూమి మాదని చెప్పి ఇక్కడ పోరాటం ఇక్కడ దొంగ ఇవి తీసుకుని మరి వాళ్ళు మాది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు గ్రామంలో ఉన్న పెద్దలు పిల్లలు ఆడవాళ్ళు అందరూ కలిసి ఈవేళ ఇక్కడ భూమి దగ్గరికి వెళ్తే వక్ఫ్ బోర్డు వాళ్ళు రావడం జరిగింది. అటు విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి వాళ్ళందరికీ కూడా విన్నవించడం జరిగింది. 2 పక్కల వాళ్ళ వాదన విన్నారు, వీళ్ళ వాదన విన్నారు. వాళ్ళైతే అన్యాయంగా భూమిని దోచుకుంటున్నారు, ఇది గ్రామానికి సంబంధించింది, వీళ్ళ స్వార్థం కోసం కాదు, మా భూమిని మా గ్రామానికి ఇవ్వండి, మా పేర్ల మాన్యానంగా ఉంచండి, ఆ వచ్చిన డబ్బుల్ని మా గ్రామస్తులకి ఇస్తే మళ్ళీ ఎక్కడో జరిగిన భూమిని కొనుక్కుని మేము డెవలప్ చేసుకుంటామని చెప్పి ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి
మరి హోమ్ మినిస్టర్ గారికి విషయాన్ని గతంలో తెలియజేశాం. మరి ఈరోజు హోమ్ మినిస్టర్ గారి ప్రతినిధిగా హోమ్ మినిస్టర్ గారు వెళ్ళమంటే ఇక్కడ రావడం జరిగింది. రైతులకి ఇక్కడున్న ముస్లిం సోదరులందరికీ కూడా మా యొక్క సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం. భూమి వీళ్ళకి అప్పచెప్పడానికి గవర్నమెంట్కి తెలియజేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. మరి రెవెన్యూ వారికి కానీ హోమ్ మినిస్టర్ గారికి కానీ విషయాన్ని తెలియజేసి వీళ్ళకి న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ప్రాచీన క్రీడల్లో ఒకటిగా ఉన్న కర్రసాము శిలంభంకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకు వచ్చింది. ఏప్రిల్ 30 తేదీన ఏలూరు జిల్లా కలిదిండిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కర్రసాము పోటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవ్సు ఇండియన్ ట్రెడిషనల్ మాస్టర్ ఆర్ట్స్ బృందం కోచ్ బలగా హర్షవర్ధన్ టీం రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ సారథ్యంలో జిల్లాకు కరసాంలో పథకాలను తెచ్చిన క్రీడాకారులను అభినందించారు. అంతరించిపోతున్న ప్రాచీన క్రీడలకు మళ్లీ పూర్వవైభవాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇంద్ర ప్రసాద్, అదేవిధంగా శాసపు జోగినాయుడు, పీచే గుప్తా, అదేవిధంగా గుడ్ల సత్యనారాయణ అన్నారు. కరసాము నేర్చుకుని క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కోచ్ బి హర్షవర్ధన్ అభినందించారు. ఈ యొక్క కార్యక్రమంలో స్టార్ట్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల చక్కరావు, గేదెల లక్ష్మి, ఇక డాక్టర్ బొడపల్లి ప్రసాదరావు, ఇక అదేవిధంగా నందిగామ కామేశ్వరరావు, ఇక అందవరపు నాగేశ్వరరావు, గొర్ల వాసుదేవరావు, జ్యోతి, గీత, రాంభాయి తదితరులు పాల్గొన్నారు. బాగా ఫేస్ రావు ఈ పాప స్టేట్ లెవెల్లో ఇది కరసాం కైక్లో వెళ్ళొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా అర్చక పురోహితులు చాతాత శ్రీ వైష్ణవ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సంతమూర్తి భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారి యొక్క 1008వ తిరునక్షత్ర మహోత్సవం మరియు శోభయాత్ర అనకాపల్లి శంకరమట్ల జంక్షన్ శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయ నుండి కూడా ప్రారంభమై సత్యనారాయణ థియేటర్ చవల బజారు చిన్ననాకుల రోడ్ల జంక్షన్ మెయిన్ రోడ్డు మీదుగా మల్లిమడుగుల వారి వీధిలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి చేరుకుంది. అధిక శోభయాత్ర భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తల్లూరి బుల్లిబాబు, ఇక తొండ నారాయణమూర్తి, తొంగ గీతాంజలి, శ్రీరంగ జగన్నాథరావు, ఇక తిరుపతి భాస్కర్ మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంచమి తిథి 6వ నక్షత్రం సమతామూర్తి శ్రీ భగవత్ రామానుజాచార్యుల యొక్క 1008వ తిరునక్షత్ర మహోత్సవం మరియు జనజమ కార్యక్రమం. ఈ కార్యక్రమం శ్రీ చిన్నజీవిస్వామి మండల శాసనాలతో వికాస తరంగిణి వారితో మరియు అచ్యుత పురోహిత సాతాద శ్రీ వైష్ణవ అనకాపల్లి జిల్లా ఇప్పటిదాకా కూడా మేము మహోత్సవం చేశాము. అదే మళ్ళా శోభాయాత్రని ఈరోజు ఇక్కడ నుంచి కాకాశీ వరకు చేయడానికి చూపిస్తారు. అందరూ కూడా భక్తులందరూ రెడీగా ఉన్నాము. అంటరాని కణాన్ని పోగొట్టి భగవంతుడు అందరికీ సమానులై ఆ రోజుల్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతిసారి కూడా భక్తులకి సమానులు అందరూ కూడా భగవంతుడికి సమానంగా ఉండాలని భగవత్ రామానుజాచార్యులకి ఆ రోజు ఇన్ని కష్టాలు వచ్చినా అందరికీ ప్రతి కుల మతం లేకుండా అందరికీ ఈ నారాయణ మంత్రాన్ని వైష్ణవ మంత్రాన్ని చేయడం జరిగింది. భారతదేశానికి 13 సార్లు పాదయాత్ర చేసి ఎన్నో మహిళలను చూపించి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికే పంచ సంస్కారాలు వేసిన గురుదేవులు. మరి వారి వారసులు మేము ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఇక్కడ భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ రామానుజాచార్యుల వారి తిరునక్షత్రం సందర్భంగా మన చాతాశ్రీ భగవంతులందరూ ఈ శోభాయాత్ర అనకాపల్లిలో చేయడం జరుగుతుంది. లాస్ట్ 2 ఇయర్స్గా కూడా చేశాము. చాలా విజయవంతంగా జరిగింది. అలాగే ఈ భగవంతుడు సహకారంతో ఈరోజు కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మా భాగవత బంధువులందరినీ విజ్ఞప్తి చేస్తారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో చిన్నమయ్య పాలెంకు వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న ఒక వ్యక్తి నుంచి బంగారు చైనును అపహరించిన 3 వ్యక్తులను గుర్తించి వారి నుంచి దాదాపు 23 గ్రాముల బంగారాన్ని రికవరీ చేయడం జరిగిందని పరవాడ టీఎస్పీవి విష్ణు స్వరూపు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక గత నెల 26న మండలంలోని చిన్నమయ్య పాలెం వద్ద
చిన్న ముషీరావాడకు చెందిన శ్రీనాథులు జగన్నాథం అనే వ్యక్తి నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఇక ఆ సమయంలో అతని మెడలో ఉన్న బంగారపు గొలుసును తీసుకొని వెళ్లిపోయారు. ఇక జగన్నాథం వద్ద 26న తన వద్దనున్న 23 గ్రాముల బంగారు గొలుసును కొంతమంది వచ్చి అపహరించుకుపోయారని, ఆ సమయంలో తాను ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నానని ఫిర్యాదు చేశానని అన్నారు. ఇక ఎస్ఐ దివ్య అదేవిధంగా ఎస్ఐ సింహాచలం ఈ కేసు నమోదు చేసి సరైన సమాచారం లేకుండా చాకచక్యంగా దర్యాప్తు చేసి క్రైమ్ వారి సహకారంతో సాంకేతిక ప్రమాణాలను ఉపయోగించి బంగారు గొలుసును అపహరించిన వారిని గుర్తించారని అన్నారు. 26/4/25 మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఎవరైతే శ్రీనాథ్ జగన్నాథం అని చెప్పేసి తిను ఒక ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీ. సో తిను నైట్ 20 ఈయన ఆ రోజు నైట్ వచ్చేసి బయటికి సబ్బవరంకి వచ్చారండి. సబ్బవరంకి వచ్చిన తర్వాత ఎక్కడో ఒక రోడ్డు పక్కన తను పడిపోవడం జరిగింది. సో పడిపోవడం జరిగిన తర్వాత తనకి ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదు. సో ఆ తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి తన చైన్ మిస్ అయిందని చెప్పి మన కంప్లైంట్ చెప్పారు. సో తను కండిషన్స్ కూడా క్లియర్గా చెప్పలేకపోయారు, తన పరిస్థితి బాగాలేకపోవడం వల్ల. మనకి తెలిసినంత ఒకే ఒక క్లూ ఏంటంటే ఎవరో కొంతమంది వచ్చారు, బైక్లో వచ్చారు, అంతకుమించి ఆయన కూడా ఏం చెప్పలేకపోయాడు. కానీ కొంతమంది అని చెప్పాడు, ఎంతమంది మాకు చెప్పలేదు. సో మాకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే సబ్బవరం నుంచి పెందుర్తి వెళ్ళే రూట్ మొత్తం కూడా ఎక్కడెక్కడ స్టాపింగ్స్ ఉన్నాయో కూడా ఒకే బైక్లో ఎక్కువ మంది వెళ్ళే ఛాన్స్ ఏమున్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. ఐడెంటిఫై చేసుకునేసి వాళ్ళు ఎక్కడెక్కడ స్టాప్ చేశారు, ఎక్కడ ఏం చేశారు మొత్తం కూడా 2 days హోంవర్క్ చేశారు మన ఎస్ఐ గారు, అలాగే ఎస్ఐ దివ్య గారు అండ్ ఎస్ఐ సింహాచలం గారు. ఆ మొత్తం హోంవర్క్ చేసుకుని క్రైమ్ టీమ్తో ప్రతి స్పాట్కి వెళ్ళేసి ఎర్లీ మార్నింగ్ 3 to 4 మధ్యలో ఎవరైనా వెళ్ళారా, ఆ వెళ్ళిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు, ఇవన్నీ ఐడెంటిఫై చేసుకున్నారు. అలాగే బేస్డ్ ఆన్ టెక్నికల్ ఇన్పుట్స్ కూడా వీటన్నిటితో పాటు యాడ్ చేసుకునేసి మనం కొంతమంది నేరో డౌన్ చేయడం జరిగింది. ఆ నేరో డౌన్ చేసే ప్రాసెస్లో ఒక 3 మనకి ఐడెంటిఫై అయ్యారు ఈ టైంలో ఈ పర్సన్ ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళినట్టు. సో వాళ్ళు ఐడెంటిఫై అయిన తర్వాత మేము ఫర్దర్ టెక్నికల్ హెల్ప్ తీసుకునేసి, సో మేము కొన్ని టెక్నికల్ ఐడెంటిఫైస్ వాడుకునేసి ఆ హెల్ప్ తీసుకునేసి వీళ్ళు ఏం చేసి ఉండొచ్చు అక్కడ అని చెప్పేసి వాళ్ళ లొకేషన్స్కి వెళ్ళాము. ఆ లొకేషన్స్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మేము ఇంటర్గేట్ చేయగా తెలిసింది ఏంటంటే వీళ్ళ 3 ఈ జగన్నాథం అనే పర్సన్ దగ్గర గోల్డ్ చైన్ తీసుకున్నట్టుగా, థెఫ్ట్ చేసినట్టుగా మాకు నిర్ధారణ అయింది. సో ఆ గోల్డ్ చైన్ తీసుకున్న గోల్డ్ చైన్ వీళ్ళు బయట అమ్మారు. ఆ అమ్మిన గోల్డ్ చైన్ని మేము మళ్ళీ రికవర్ చేసాము. ఆ ఈ మొత్తం గోల్డ్ చైన్ వచ్చేసి 23 grams వర్త్ అండి. 23 grams ఇది వాల్యూ వచ్చేసి మనకి మార్కెట్ వాల్యూ 22 గ్రాములు వేసుకోవాలి. వీళ్ళు అమ్మిందేమో బయటకి 1,50,000 ఎంతకు అమ్మారు, బట్ మనకి మార్కెట్ వాల్యూ 23 grams వేసుకోవాలి. సో ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో తిరిగి తీసుకొచ్చాం. అంటే ఇది ఎందుకు ఈ కేసుని మేము చెప్పదలుచుకున్నాం అంటే ఆ పర్సన్కి ఎవరు వచ్చారో తెలియదు, ఏం జరిగిందో కూడా తెలియదు. అట్లాంటి కేసులో కూడా మన సబ్బవరం పోలీసులు కానీ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసులు కంప్లీట్గా ట్రేస్ చేసి, అంటే అసలు రోడ్డు మీద ఎవరు పడిపోయింటారు, వాళ్ళకి స్పృహ లేదు, స్పృహ లేని వాళ్ళకి ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు ఆ పర్సన్ ఏం జరిగింది, నా ప్రాపర్టీ పోయిందని చెప్పిన తర్వాత ఏ విధమైన క్లూ లేదు, ఈ పర్సన్ తెలియదు, ఏం తెలియకుండా ఒక ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు. అందుకని ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది మీకు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి థెఫ్ట్లు ఏమైనా కానీ మ్యాక్సిమం రికవరీ చేస్తున్నాము, బట్ అలాగే మేము కూడా నైట్ బీట్స్ కూడా ప్రాపర్గా చేసుకుంటున్నాము. సో ఎస్పీ తుహిన్ సిన్హా సార్ మాకు డెడికేటెడ్గా క్రైమ్ పరంగా చూసుకోవడానికి నైపుణ్యం కల్పిస్తున్నారు, టెక్నికల్ హెల్ప్ అయినా ఇస్తున్నారు, ఏ విధంగా హెల్ప్ కూడా ఇస్తున్నారు. సో క్రైమ్స్ మ్యాక్సిమం డిటెక్ట్ చేస్తాం, అలాగే క్రైమ్ జరగకుండా ప్రివెంట్ చేస్తాం. అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకర్షించే రీతిలో మినీ గోవాగా పిలువబడే బారువా బీచ్ను తయారు చేస్తున్నట్లు శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నవాల్లో ఎన్ దినకర్ పుట్కర్ అన్నారు. ఇక రేపటి నుంచి కూడా 2 రోజుల పాటు కూడా జరగనున్న బారువా బీచ్ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. శుక్రవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో సుదూర తూర్పు తీరం ఉన్న ఏకైక జిల్లా శ్రీకాకుళం కావడం విశేషమని అన్నారు. ఇక అద్భుత ప్రకృతి అందాలతో అలరాయరే బీరువా బీచ్, అందులో మే 3-4 తేదీలలో ఎంతో అట్టహాసంగా ఉత్సవాలను జరపడాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అని చెప్పారు. ఇక ఈసారి బీచ్ ఫెస్టివల్ మరింత ప్రతిష్టాత్మకంగా ప్రజల దృష్టికి ఆకర్షించేలా నిర్వహించడం చేందుకు కూడా ఏర్పాట్లు చేశామని చెప్పారు. జిల్లాలో ఇప్పుడు ఒక కొత్త పేరు కూడా మనం ఇచ్చాం, సెకండ్ గోవాగా బారువా బీచ్ మనం పాపులరైజ్ మనం చేస్తున్నాము. లాస్ట్ 2 weeksలో కి ఒక కర్టన్ రేజర్ ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే అక్కడ ఉన్న లోకల్ శాసనసభ్యులు అశోక్ గారు చేతిలో మనం ఒక కర్టన్ రేజర్ కూడా మనం పెట్టాము. అక్కడ
కొన్ని యాక్టివిటీస్ అంటే అక్కడ కొన్ని కయాకింగ్ ఉండొచ్చు, బీచ్ వాలీబాల్ ఉండొచ్చు, కొన్ని బోటింగ్ యాక్టివిటీస్, ఇది కాకుండా కొంత కల్చరల్ యాక్టివిటీస్ అదే ఆ రోజు పెట్టడం జరిగింది. దీని తర్వాత ఈ రోజు అంటే ఇప్పుడు వచ్చే వీకెండ్ అంటే 3rd and 4th బార్వా బీచ్ ఫెస్టివల్, అదే బీచ్గా ఒక టూరిస్ట్ ఫ్రెండ్లీ బీచ్గా ఎలా మార్పు తీసుకురావాలి దీని మీద ఇది ఫెస్టివల్ మనం పెట్టడం జరుగుతుంది. ఆ ఫెస్టివల్లో అదే మోస్ట్ ఇంపార్టెంట్ అట్రాక్షన్ అంటే సీ కాయాకింగ్, స్టేట్ లెవెల్ మీట్. ఈ మీట్ పెట్టడం జరుగుతుంది. దాదాపు ఒక 70 అథ్లీట్స్ దీనికి రావడం జరుగుతుంది. స్టేట్లో అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది కాకుండా ఒక కాన్సర్ట్ కూడా మనం పెట్టినాము. ఒక మంచి సింగర్ తీసుకొని అక్కడ కాన్సర్ట్ కూడా పెడతాము. ఇది కాకుండా ఒక ఫుడ్ స్టాల్, ఒక 10-15 మంచి బ్రాండ్స్తో అక్కడ ఫుడ్ స్టాల్స్ కాకుండా పారాగ్లైడింగ్ కానీ, పారామోటరింగ్ కానీ, బోటింగ్ కానీ, అక్కడ మన బార్వా దగ్గరనే మహేంద్ర తనయ రివర్ ఉంది, బ్యాక్ వాటర్ చాలా బాగుంటుంది. సో అక్కడ లోకల్ ఫిషర్మ్యాన్తోనే అక్కడ బోటింగ్ కానీ, లోకల్ ఫిషర్మ్యాన్ ఆదాయం పెరగడానికి అన్ని సదుపాయాలు మనం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా అక్కడ బేసిక్ ఫెసిలిటీస్ లైట్స్ కానీ, తర్వాత బెంచెస్, టాయిలెట్స్ ఇది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అది ఫైనల్గా బార్వా బీచ్ ఒక మంచి బీచ్, టూరిస్ట్ ఫ్రెండ్లీ బీచ్గా, అలాగే బ్లూ ఫ్లాగ్ బీచ్గా ఎలా మార్పు తీసుకురావచ్చు అది ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రేపు ఎల్లుండి మనం ఇక్కడ మనం చేయబోతున్నాం. నేను అందరికీ శ్రీకాకుళం కాకుండా శ్రీకాకుళం పక్కన అన్ని కాకినాడ జిల్లా పెద్దపూడి ఇప్పుడు పెద్దపూడి సొసైటీ మాజీ చైర్మన్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పుట్ట గంగాధర చౌదరి శుక్రవారం పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను 15 సంవత్సరాల పెద్దపూడి సొసైటీకి ఎన్నికల్లో అన్ని సీట్లతో పాటు కూడా నేను చైర్మన్ పదవికి గెలిచానని అన్నారు. అప్పటి నుంచి కూడా 2019 వరకు కూడా సొసైటీ చైర్మన్గా నేనే కొనసాగాను. అప్పటికి పెదపూడి కళ్యాణ మండపానికి సంబంధించిన నిధులు 5 లక్షల రూపాయలు నిల్వ ఉంది. పెదపూడి పంచాయతీలో 2019 నాటికి సుమారు 70 లక్షల నిల్వ ఉంచాము. మేము అవినీతి చేసి ఉంటే అంత నిల్వ ఎలా వచ్చింది? మీ హయాంలో 5 సంవత్సరాలు పంచాయతీలో సొసైటీ కళ్యాణ మండపాలు ఖజానాలు ఖాళీ చేశారు. మీ నోటుకు వచ్చినట్లు కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తే అవి నిరూపించలేకపోతే మీరు నిరూపించే వరకు కూడా మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఎక్కడ తిరిగినా మేము వెంటాడుతూనే ఉంటామని అన్నారు. ఇక ఈ అవినీతి ఆరోపణలపై మీరు ఎక్కడికి రమ్మన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని, సత్తి సూర్యనారాయణ రెడ్డి మాపై అవినీతి ఆరోపణలు మీరు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మీరు నిరూపించకపోతే మీరు రాజకీయ సన్యాసం చేస్తారని సవాల్ విసిరారు. ఈరోజు ఈ సమావేశం ఏర్పడిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు మా నాయకుడు గంగాధర చౌదరి గారిపై చేసిన అవినీతి ఆరోపణలను ఖండించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. గత వారం రోజులుగా దోమడ గ్రామంలో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ అవినీతి అక్రమాలను తొలగించే దాని మీదే జరుగుతుంది. అదేవిధంగా సూర్యనారాయణ రెడ్డి గారు మొన్న మా గంగాధర చౌదరి గారిపై అనేక విధాలైన అవినీతి ఆరోపణలు చేశారు. ఇవన్నీ తప్పని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఒకవేళ ఆయన ఏమైనా వీటిని నిరూపించడానికి సిద్ధమైతే మేము ఆయన చేసిన అవినీతి ఆరోపణలు కూడా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. అదేవిధంగా ఈ అవినీతి ఆరోపణలపై మన గంగాధర చౌదరి గారికి మాజీ ఎమ్మెల్యే గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం అండి. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారికి మా పుట్ట గంగాధర చౌదరి గారి మీద మీరు ఆరోపణలు చేశారు సార్. గంగాధర చౌదరి గారు ఫస్ట్నే సొసైటీకి పోటీ చేసినప్పుడు కైకోలు, కడకూదురు, పెదపూడి ఈ 4 ఊర్లలోని ఆయన ప్యానల్ ఘన విజయం సాధించింది సార్. సెకండ్ టైం మీ పార్టీ కాంగ్రెస్ అవ్వచ్చు, వైఎస్ఆర్ అవ్వచ్చు, అందరూ కలిపి గంగాధర చౌదరి గారు మంచితనం చూసి వినామాస్గా 2వ టర్మ్ ఇచ్చారు సార్. మీ ప్రభుత్వంలో చేసిన అవినీతి మా ఊర్లో పబ్లిక్గా మా కుళాయి చెరువు ఉందండి, వాటర్ ప్లాంట్, అందులో చేపలు పట్టేశారు సార్ డైరెక్ట్గా. మేము కంప్లైంట్ ఏమైనా వెళ్తే మీరు ఎస్ఐ గారు ఫోన్ చేసి కనీసం కంప్లైంట్ కూడా తీసుకొని ఇవ్వలేదు. మా ఊర్లో పెద్దరామాలయం ఉంది సార్ సెంటర్, అక్కడ మంచినీళ్ళు పోసేవారు సార్ చలివేంద్రం సమ్మర్లో. గంజాయి మీ గవర్నమెంట్లో విచ్చలవిడిగా అమ్మారు, విచ్చలవిడిగా పిల్లలందరూ పాడయ్యారు. అది గంజాయి కాల్చి నైట్ 12 గంటలకి మంచిలు పోసి వ్యక్తిని బుర్ర మీదకు వచ్చి చంపేశారు సార్. కనీసం మీరు పరామరీ కూడా రాలేదు.
అయ్యో పాపం ఇలా జరిగింది. ఒక బీసీ అండి ఆయన, పద్మశాలికి సంబంధించిన వ్యక్తి. అలాంటి ఎన్నో ఇంకా అన్యాయాలు. కాకర ఆంజనేయుని మాకు వైస్ ప్రెసిడెంట్ చేసేవాడు సార్ మీ టైంలో, మీరు ఎమ్మెల్యే గారు ఉండగా. గొడవ పెట్టి ఆయన చెయ్యి ఇచ్చేసారు. మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు. మేము రాత్రి మిమ్మల్ని ఏదో చేద్దారనే ఉద్దేశంతో ఆపలేదు సార్. మా గంగాధర్ చౌదరి గారి మీద మీరు ఆరోపణలు చేశారు కదా, తాట తీస్తారని కూడా చెప్పారు. ఆ అవినీతి ఆరోపణలు నిరూపించి గంగాధర్ చౌదరి గారు తాట తీస్తారని మీరు, లేకపోతే మీరు ఏం చేస్తారో దానికి అపాలజీ సారీ చెప్తారా, లేకపోతే ఏం చెప్తారో అది అడుగుదారని ఆపాం సార్. మేము ఆడవాళ్ళని కానీ ఎవరిని అట్టేసుకుని రాలేదు సార్. మీకులాగా మీరే మా దౌర్జన్యంగా ఇంకా మా మీద కారు పోనిచ్చారు. మా వాళ్ళకే ఇంకా కాలు మీద ఒకళ్ళు కారు ఎక్కింది, ఇంకొకరికి ఆవేశం వచ్చింది సార్. అదండి రాత్రి జరిగింది. అది మీకు చెప్తారని ప్రెస్ మీట్లో అంటున్నాం సార్. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, నిన్న జరిగిన దానికి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మేము కానీ మా తెలుగుదేశం పార్టీ కానీ దళితులకు కానీ దళిత నాయకులకు కానీ అక్కడ ఉన్న లేఅవుట్లో ఉన్న బాధితులకు కానీ మేము ఎవరో వ్యతిరేకం కాదు. మా వాళ్ళందరూ కూడా మీరు అవినీతి ఆరోపణలు చేశారని చెప్పి అవినీతి ఆరోపణలు నిరూపించాలని చెప్పి వచ్చారు తప్పించి మేము ఎవరికి దళితులకు కానీ దళిత నాయకులకు కానీ సంఘాలకు కానీ మేము కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడూ కూడా ఏ విధమైన ఆపద చేయలేదు. దీన్ని మీరు గమనించాలని కోరుతున్నాం. మీ దగ్గర రావడానికి కూడా కారణం మీరు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు తప్పించి రుజువు చేయకుండా మీరు ఏదేదో మాట్లాడేస్తున్నారు. నేను సొసైటీ దిగిపోతులోకి నేను మీ నాయకులకి సొసైటీ అప్పచెప్తులకు 5 లక్షల నిలవతో కళ్యాణ మండపం 5 లక్షల నిలవతో ఇచ్చాను. సొసైటీ ఆల్రెడీ నిలవతో ఉంది. అలాగే పంచాయతీ కూడా 70 లక్షల నిలవతో ఇచ్చాం. మేము ఇవన్నీ ఇచ్చినప్పుడు మేము అవినీతి అలా చేసాం. మేము అవినీతి చేస్తే ఇన్ని డబ్బులు అలాగుంటాయి. మీరు ఒక చిట్టు ఆలోచించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం, పత్రికా ముఖంగానే. అలాగే మీకు పెదపూడి మండలం గురించి కానీ దోమవాడ గురించి కానీ ఒక అవగాహన లేదు మీకు అసలునే. ఎంచేదంటే పెదపూడి మండలం మీరు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది తప్పించి మీకు దీని మీద ఒక అవగాహన లేదు. నాకు ఎరుగున్న దగ్గర నుంచి అక్కడ చింత చెట్లు ఉండేవి ఆ లేఅవుట్ దగ్గర. అక్కడ పాకల ఇప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం ఓన్లీ పాకలు ఉండేవి అంతే అక్కడ. తర్వాత వాళ్ళందరూ కూడా అమ్మేసి కమర్షియల్ బిట్లు చేసారు, వాటిని వ్యాపారం చేసుకుంటున్నారు. వాటిని R&B దాన్ని తొలగించడం వల్ల ఇబ్బంది ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. లేఅవుట్ అంటున్నారు. అయ్యో మీకు అసలు అవగాహనే లేదు. మీకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బట్టి అక్కడ ఆ పాకలు వచ్చినాయి తప్పించి అప్పటి వరకు చింత చెట్లు అవి ఉండి అక్కడ వ్యవసాయం చేసుకునేవారు, అందరూనే ధాన్యం ఆరబెట్టుకునేవారు. అలాంటి వాటిని మీరు ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి పెట్టి ఉందని చెప్తున్నారు. అలాగే అచ్యుతాపురం గ్రామంలో అది లేఅవుట్ ఇచ్చిన దానికి అసలు ఆ పంట వేసుకోవడానికి మునిగిపోయి పంట వేసుకోవడానికి లేకుండా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వదిలేసారు వాళ్ళు. అలాంటి సైట్ని మీరు ఎంత కొన్నారో మీకు ఎంత కమిషన్ వచ్చింది. మీరు ఒక చిట్టు దాని గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. కిందేమో గ్యాస్ లైన్, పైనేమో హై టెన్షన్ లైన్, అలాంటి వాటిలో మీరు ఇచ్చేసి మీరు అంత తినేసి మీరు అందరి మీద అవినీతి ఆరోపణలు చేస్తారా? ఏదో పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చగా అంతదని అంటారా? అలా మీరు అవినీతి చేసి అందరి మీద అవినీతి అంటున్నారా? రామకృష్ణారెడ్డి గారు కానీ మేము కానీ ఎక్కడైనా సరే మీరు అవినీతి నిరూపించగలిగితే నేను రాజకీయ సన్యాసం చేస్తున్నాను. మీరేం చేస్తారన్నది మీకే వదిలేస్తున్నాను. మా టైంలో మీ టైంలో అరాచకం జరగలేదు అంటున్నారు. ఇదిగో ఉదాహరణ, ఇదిగో దుర్గాని ఇప్పుడు మన కాంట్రాగల్ గ్రామంలో ఈవిడికి పడగొడేశారు. ఈవిడ ఎప్పుడన్నా పరామర్శించారా? మీరు ఎప్పుడన్నా ఈవిడికి మీరు ఏమన్నా ఇచ్చారా? ఎక్స్గ్రేస్ ఇచ్చారా? ఏమన్నా ఇచ్చారా? మీరు అరాచకాలు చేసి తెలుగుదేశం అరాచకాలు చేసింది అంటున్నారు. మీరు ఒక చిట్టు ఆలోచించాలని కోరుతున్నాను సూర్యనారాయణ రెడ్డి గారు. మీకు అవినీతి గురించి మీకు మాట్లాడే అర్హత లేదు సూర్యనారాయణ రెడ్డి గారు. ఎందుచేతంటే మీరు కేవలం మీ అనుమాయులే తినేసారని చెప్పి కోర్టు మీకు అనుమాయులకి ఫైన్ వేసింది. 5 కోట్లు ఫైన్ వేసింది. వీటికి మీరు సమాధానం చెప్పరు. ఎదుటోడి మీద మాత్రం మీరు బురద జల్లిపోతున్నారు. దీన్ని ఇలాగే కంటిన్యూ అవుతే మా నాయకులు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని పెదపూడి మండలం తిరగనిచ్చే ప్రదేశం లేదని మీకు ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మందపల్లి సత్యనారాయణ, పెద్దపూడి మండల టీడీపీ SSL అధ్యక్షుల్ని. ఈ రోజుకి సమావేశం మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మరి సూర్యనారాయణ రెడ్డి గారు
మా యొక్క పుట్టా గంగారావు చౌదరి గారిని అసభ్యకరంగా మాట్లాడి అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. మరి సూర్యారెడ్డి రెడ్డి గారు మరి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం, గతంలో ఫస్ట్ గుంట ఆయన పోటీ చేసే టైంలో ఒక్కరు కూడా డైరెక్టరు మరి వేరే పార్టీ వాళ్ళు లేకుండా అందరూ టీడీపీ నాయకులు నెక్కడం జరిగింది. ఆయన పనితనం చూసి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలానే సొసైటీ డెవలప్ చేయడంలో ఆయన ముందుండి నడిపిస్తారని ప్రజలు రైతులు అందరూ ఏకపక్షంగా ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి మీద మీరు అబండాలు వేసి మరి అవినీతి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్టో మరి మీరు నిరూపించిన ఎడల మరి మీరు ఎక్కడికి ఈ మండలం ఎక్కడ తిరిగినా సరే మేము అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. ఏదిగా మీరు నిరూపించకపోతే సారీ అన్న చెప్పండి, లేదంటా మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడ రమ్మంటారు చెప్పండి, మేము అక్కడికి వస్తాం. లేకపోతే మేము రమ్మన్న చోట ప్లేస్కి మీరు వస్తారా, మీరు చెప్పే ప్లేస్కి మమ్మల్ని రమ్మంటారా చెప్పండి. మీ అవినీతి ఆరోపణ మాకు మరి తెలియజేసేంత వరకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి పేపర్ సిద్ధంగా ఉన్నది మా దగ్గర. మీరు అవినీతి ఆరోపణ నిజంగా తెలియజేస్తే మీ కాళ్ళ కింద మేము దూరతానని మేము చెప్తాం, లేదంటే మా కాళ్ళ కింద మీరన్నా దూరతారా నిరూపించగలకపోతేనే. అభివృద్ధి చేసిన పదంలో నడిపిస్తే సొసైటీని మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మీరు సొసైటీకి డెవలప్ చేయకుండా అవినీతి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని మీకు సభముఖంగా తెలియజేస్తున్నాం. అలాగనే ఆయన దిగిపోయే టైంలో 10 లక్షల రూపాయలతో ఆదాయం చూపించి మరి ఆ 10 లక్షల రూపాయల ఆదాయం మీకు ఆ సొసైటీకి అప్పచెప్తే ఆ సొసైటీ నిధుల నుంచి మరి రేగిసెట్ వేయడం జరిగింది. ఎప్పుడన్నా కళ్యాణ మండలికి ₹1 మీరు ఇచ్చారా? ఆ సొసైటీ నిధుల నుంచే రేగిసెట్ వేసి మీరు శిలాపాలకం మీద మీరేదో ఇచ్చినట్టు పెద్ద బిల్డప్గా మరి శిలాపాలకం మీద మీ పేరు వేసుకోవడం ఎంతవరకు సమంజసమో ఆలోచించమని చెప్తున్నాం. మేము ఇంకా ఇదే కాదు, ఇంకా మేము చాలా ఉన్నాయి. నేను అవినీతి అన్ని బయట పెడితే ఆయన ఆర్ట్ పేషెంట్ ఆ విధంగా మానసికంగా గుగ్గిపోయి చనిపోతారని మాట కూడా మీరు అంటున్నారు. మీ వల్ల ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ మానసికంగా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీ ద్వారా చనిపోయిన మేము నిరూపిస్తాం. అక్కడ పులగుర్తలో పంపన ఆనందరావు గారు మీరు పెట్టిన కేసులకి కానీ మీరు పెట్టిన అవినీతి ఆరోపణలు కానీ ఇబ్బంది పెడితే ఆయన మానసికంగా చనిపోవడం జరిగింది. అలాగే మీ అనుచరుడు సారా వ్యాపారం చేస్తే అనపర్తిలో లోవరేజ్ అనే వ్యక్తి మరి కరేపాకపేట నుండి మానసికంగా కానీ సారా వల్ల కానీ ఇబ్బంది పడి చనిపోయిన రోజులు ఉన్నాయి. అలాగే చెల్లె మరి జోజిబాబు రంగంపేటలో ఇంటికి కంచేయించేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కంచేసి దళితుడు అనే వాడిని ఇబ్బంది పెట్టి పాలు చేస్తే మా రామకృష్ణారెడ్డి గారు ఆ దళితుడి పక్షాన్ని ఉండి కోర్టుకి వెళ్ళి ఎవరైతే కంచేయించారో ఆ కంచి వాళ్ళ చేతుల మీద కానీ తీయించడం జరిగింది. మా దళిత సోదరులు అంటున్నారు రాత్రి అరాచక పాలన జరుగుతుంది, రామకృష్ణారెడ్డి గారు రౌడీ మోకలు తీసుకొచ్చి మరి సూర్యారెడ్డి రెడ్డి గారి మీద ఉసిగలిపి ఇబ్బంది పాలు చేస్తారని. అరే బాబు దళిత సోదరులారా, మా దళిత సోదరులారా వినండి, రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడైనా సరే దళిత సోదరుల పక్షాన్ని ఉండి పోరాటం చేసి వాళ్ళని ముందు నడిపించే వ్యక్తి మా రామకృష్ణారెడ్డి గారు. ఆలోచించండి, రాత్రి మేము ఎందుకు వచ్చామంటే అవినీతి ఆరోపణలు గంగాధర్ చౌదరి గారి మీద అవినీతి ఆరోపణలు, పేకాట కబ్బులు మరి సొసైటీ స్వాస్థ చేశారని అవినీతి ఆరోపణల గురించి ఆయన ఆఫ్ చేసి అడుగుతారనే వస్తే మా మీద నుంచి కూడా ఆ కారు ఎక్కించి కొంతమంది గాయాల పాలై ఊపిరాడక ఇబ్బంది పాలవడం జరిగింది. అక్కడ మా మీద ఎక్కించేసి మీరు అరచక పాలన చేస్తున్నారు మీరా లేకపోతే మేమా? మరి నిరూపించకపోతే ఈ మండలంలో ఎక్కడైనా సరే మేము మిమ్మల్ని అడ్డుకుంటాం, మేము గౌరవ చేస్తాం, మా న్యాయబద్ధంగా మేము పోరాటం చేస్తాం. అవినీతి ఆరోపణలు ఆయన మీద పెట్టినవన్నీ నిరూపించకపోతే మీరు ఈ మండలంలో తిరగకుండా చేసే మా కార్యకర్తలు ఎక్కడైనా సరే, మా నాయకులు ఎక్కడైనా సరే, మా కూటమి నాయకులు ఎక్కడైనా సరే మిమ్మల్ని ఆఫ్ చేసి ఈ నిరూపించకపోతే మేము ఇబ్బంది పాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తా మాజీ ముఖ్యమంత్రి జగన్ హామీ. షెడ్యూల్ ఏరియాలోని 100% ఉద్యోగాలు కల్పించాలి గిరిజనుల డిమాండ్. ఉగ్రదాడిని వ్యతిరేకంగా శ్రీకాకుళం నగరంలో ప్రజావేదిక ఆధ్వర్యంలో ర్యాలీ. మత సామరస్యం కాపాడాలంటూ నినాదాలు. పీర్ల పంజా భూ అక్రమణపై వక్ఫ్ బోర్డు అధికారులు విచారణ. మండల టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో వినతి పత్రం.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.